అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద రేపు మన నల్గొండ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అని ఒకే హంగామా చేస్తూ మంత్రులు ఏదైతే హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా హెలికాప్టర్లు కట్టుకొని మరి ఇంత ఆర్భాటం హంగామా చేయడం, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా పరుస్తూ ఉన్నారు. అలా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, నీవు ఏం సాధించినావని, ప్రజలకు ఏమి ఒరగబెట్టినావని, ఈ ప్రజాపాలనలో ఏమైనా ప్రజలకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా, రేషన్ కార్డు కూడా ఇవ్వలేని నువ్వు మరి ఏ విధంగా ఈ విజయోత్సవాలు జరుపుతున్నావో ప్రజలకు చెప్పాలి ముందు. అదేవిధంగా 6 గ్యారంటీల తోటి గ్రామాన పోస్టర్లు వేసుకొని ప్రజల్ని దగా చేసినటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి కోట్లాది రూపాయలు అలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పోకడ చూస్తే ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బాటలోనే వీలు పోతూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సంబరాలని మరి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. అసలుకి ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయమని, ఇచ్చిన హామీలని నిలబెట్టుకోమని భారతీయ జనతా పార్టీ నిలదీస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, సంవత్సరము పసిబిడ్డ అప్పుడే అన్నీ చేస్తారా అంటారు. మేము అడుగుతూ ఉన్నాం, మరి సంవత్సరంలోనే ఏమి చేయనప్పుడు ఈ విజయోత్సవాలు ఎందుకని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా గ్రహించాలి. మరి జిల్లాకు రేపు వస్తుండు, సరే ముఖ్యమంత్రిగా వచ్చే నీకు అధికారం ఉన్నది, మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలప్పుడు ఈ జిల్లా ముఖం చూడనటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వస్తూ ఉన్నాడు. దీని యొక్క అంతర్యం ఏమిటి? అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి స్కీములని నీవు ప్రారంభించడం కాదు, ఇవాళ నీవు ఈ జిల్లాకు ఏమి ఇస్తున్నావో రేపు స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బిఎల్ఎంల ప్రాజెక్టు మొత్తం ఇంకా కంప్లీట్ కాలే, అయినా ప్రారంభిస్తూ ఉన్నావు. మరి ఈ ప్రాజెక్టు నీళ్లు రావాలంటే అక్కడ లెఫ్ట్ కెనాల్ ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలి. అవి చేయకుండానే మరి ఇవాళ ప్రారంభిస్తున్నావు, సమాధానం చెప్పాలి. అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో ప్రారంభించబడినటువంటి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలు పెడితే 2 దశాబ్దాలైనా ఇంకా పూర్తి కాలే. మరి అలా నువ్వు కేవలం మొన్న 800 కోట్లు అలా ప్రకటించినారు, దాంతో పనులు అయ్యే పరిస్థితి లేదు. మరి మన ఉత్తర కుమారుడు అయినటువంటి మరి ఉత్తమ్ రెడ్డి 2027 వరకు కంప్లీట్ చేస్తా అంటాడు. అంటే ఈయన మీద మన నమ్మకం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు నిజంగా ఈ జిల్లా మీద ప్రేమతోటే నువ్వు వచ్చినట్లుంటే తప్పకుండా రేపు సభాముఖంగా ఈ ఎస్ఆర్బి సొరంగ మార్గం ఎప్పటి వరకు పూర్తి చేస్తావో ఈ జిల్లా ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు పదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిండి పథకం గురించి, ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడి మరి అలా మీరు ముఖ్యమంత్రిని తీసుకొస్తా ఉన్నారు. మీ కోమటిరెడ్డి బ్రదర్స్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ జిల్లా పట్ల రేవంత్ రెడ్డి గారితో డిండి ఎత్తిపోతల పథకం మీద కూడా మరి స్పష్టమైనటువంటి విధానమని ప్రకటించాలని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కూడా పేరు మీద నీవు ఇండస్ట్రియల్ ఏరియాని మరి వందలాది ఎకరాలని ప్రభుత్వము సేకరించి ఇండస్ట్రియల్ ఏరియా పెడతా ఉన్నాం. అక్కడ నిరుద్యోగ సమస్య పోతుందని ఈ మధ్య ప్రకటన చేస్తూ ఉన్నాం. అడుగుతా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి, ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకే నువ్వు ముఖ్యమంత్రివా? నీ పక్కకున్న మా నల్గొండ జిల్లా, కరువు జిల్లా, మరి ఈ జిల్లాలో కూడా నిరుద్యోగ యువత ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం,
నువ్వు ముఖ్యమంత్రి హోదాలో రేపు తప్పకుండా ఈ జిల్లాలో కూడా ఏదైనా పరిశ్రమ పెడతా అని చెప్పేసి మరి ప్రకటించాలి. ముఖ్యంగా ఈ జిల్లాలో నేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్కుని కూడా మా జిల్లాకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కోపంతో మా జిల్లాకు అన్యాయం చేద్దామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మీద మీకు కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మాది కరువు జిల్లా, వెనుకబడ్డ జిల్లా. తప్పకుండా నల్గొండకు నువ్వు మంచి యొక్క హామీలు ఇచ్చి మరి యొక్క పరిశ్రమ కానీ ఈ టెక్స్టైల్ పార్క్ కానీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కూడా పూర్తి చేసే విధంగా ఒక డెడ్ లైన్ను ఏదైతుందో మీ నోటి ద్వారా రావాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య పదే చెప్తా ఉన్నారు, మూసీ ప్రాజెక్టుని ప్రక్షాళన చేస్తామంటే మీరు బీజేపీలు అడ్డుకుంటున్నారని. మేము చెప్తున్న మీ యొక్క తప్పుడు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోరే పట్టించొద్దు. భారతీయ జనతా పార్టీ మూసీ నది ప్రక్షాళన కోసం కట్టుబడింది, స్వాగతిస్తుంది, ప్రక్షాళన చేయమంటుంది తప్ప ఈ ప్రక్షాళన పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఇండ్లని కూలగొట్టడంలోనే తప్పు పట్టినాం. హైడ్రా పేరుతోటి మూసీ ఇరుపక్కలు ఉన్నటువంటి నిరుపేదలని ఇండ్లని ధ్వంసం చేయొద్దన్నాం. వాళ్లకు సమయం ఇచ్చి వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి వాళ్ళకు అన్ని రకాలను ఒప్పించి చేయాలని చెప్పినాం తప్ప మేము ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇట్లాంటి మాటలు మానుకోవాలి. మేము తప్పకుండా మూసీని ప్రక్షాళన చేయడం కూడా కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అంటారు మూసీ దగ్గర పడుకోండి మీకు తెలుస్తుందని. మేము నిద్ర కూడా చేసాం మా నాయకులు. మేము కూడా ఒకటి అడుగుతూ ఉన్నాం, రేపు వస్తా నువ్వు చౌటుప్పల్లో కానీ మరి యొక్క ఫార్మా ఇండస్ట్రీస్ దగ్గర ఒక్కసారి ఆగి ఒక గంట టీ తాగి రమ్మని కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఫార్మా పరిశ్రమలతోటి మా జిల్లా మొత్తం కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తాగునీరు కూడా కలుషితం అవుతుంది. పరిశ్రమలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు మా ప్రజలు. కాబట్టి మేము ఈ యొక్క పరిశ్రమలను కూడా భరిస్తూ ఉన్నాం. మా జిల్లాల డీవీసీ కానీ ల్యాబొరేటరీ కానీ ఇంకా మిగతా ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా. కాబట్టి అట్లాంటివి కాకుండా మాకు సపరేట్గా ఒక పరిశ్రమను కూడా ఇవ్వమంటున్నాం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఓస్టేల్ ఫ్యాక్టరీ వచ్చింది తప్ప మళ్ళీ గత 30 సంవత్సరాలు ఒక్క ఫ్యాక్టరీ కూడా మా జిల్లాకు రాలే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా నల్లగొండ జిల్లాకు ఏమీ కూడా ఒక్క కూడా పరిశ్రమ ఇవ్వలేదు. ఇది వాస్తవం. మరి అలా మా యొక్క జిల్లాలో దురదృష్టం, ఎంతోమంది నాయకులు సీఎం స్థాయి అని చెప్పుకుంటూ ఉంటారు, పెద్ద నాయకులు ఉన్నారు. మరి ఈ జిల్లాలో కూడా మరి ఎక్కువ మెజార్టీ స్థానాలు కూడా మీకు కట్టబెట్టినప్పుడు కూడా మీకు ఉన్నటువంటి అంతర్గత రాజకీయాలు కుమ్ములాటల కారణంగా మా జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకనే రేపు నువ్వు నిజంగా ఏమాత్రం ప్రేమ ఉంటే ప్రేమతోటి వచ్చేవాడివి అయితే మా జిల్లాకు ఏవైనా వరాలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో మొత్తం ఒకవైపేమో బట్టి విక్రమార్క నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి, ఒక విధంగా కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గాలనే సైనిక స్కూల్ కానీ ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. మరి మా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం కోతలకే పరిమితం అవుతుండు. ఈ కోమటిరెడ్డితోటి వెంకన్నతోటి మాకు అన్ని నల్గొండకు తిప్పలు వచ్చినాయి. మరి ఈయన శని కూడా పోవాలి. ఆయనకి ఈ యొక్క ఎన్నికనే చివరిది అవుతుంది. 5 సార్లు గెలిపించిన ఈ నల్గొండకు ఆయన ఒరగబెట్టింది ఏమి లేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ మంత్రుల మీద ఆశతోటి వాళ్ళ అన్నదమ్ములు పాకులాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా ఈ యొక్క జిల్లాకు మీరు మరి ఇండస్ట్రీని ప్రకటించమని, అదేవిధంగా కూడాకి ఏవైతే సపరేట్ అధికారిని పెట్టి నిధులు ఇచ్చి 100 కోట్లతోటి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఏదైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నావో మాకు నూడాకు కూడా ఉన్నది. నల్గొండ యొక్క అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీకి నూడాకు కూడా నిధులు ఇవ్వాలి, రేపు ప్రకటించాలి. మాకు ఏదైతే మేము గత కొద్ది రోజులుగా డిమాండ్స్ ఉన్నాయో పచ్చల సోమేశ్వరం యొక్క అభివృద్ధి కానీ ఈ యొక్క ఉదయ సముద్రం దగ్గర పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లు అన్నీ కూడా ఏవి కూడా ఉపయోగంగా లేవు. బతాయి మార్కెట్ కావచ్చు, మిగతా మార్కెట్ల మీద కానీ పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా మీరు తప్పకుండా రేపు హామీ ఇస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. లేకపోతే తప్పకుండా ముఖ్యంగా సొరంగ మార్గం పూర్తి చేయకపోతే ఈ పీరియడ్లో మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో సొరంగంలో పాతి పెట్టడం ఖాయం. మిమ్మల్ని మీ పార్టీకి ఈ జిల్లాలో ఇప్పుడు ఎట్లయితే మెజార్టీ వచ్చిందో అట్లా తుడుచుకుపోయే విధంగా మేము తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజల పక్షాన మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు.
ప్రజా పరిపాలన సంబరాల పేరిట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటన ఎన్నో సార్లు మనకు తెలుసు వాయిదా పడింది. మరి ఎట్టకేలకు వారు నల్గొండ జిల్లాలో పర్యటనకు వస్తూ ఉన్నారు. మరి మొన్నటిదాకా మనకు తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ రకంగా మరి అమ్ముడుపోయినటువంటి రేవంత్ రెడ్డి, మరి రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రానికి కానీ నల్గొండ జిల్లాకు కానీ ఎటువంటి అభివృద్ధి జరగదు అని చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే రోజు సంకలు గుద్దుకుంటూ మరి చాలా దిగజారపు పరిస్థితుల్లో వారు ఏ రకంగా మరి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఏ రకంగా వారి యొక్క ప్రజా సంబరాలు మొన్న నల్గొండలోని ఎన్జీ కాలేజ్లో ఒక పక్కన రైతులు రుణమాఫీ జరిగిన రైతులు నల్గొండ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉండి ఒక రైతు గుండెపోటుతో చనిపోవడము, ఎంతోమంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు తెలంగాణ రైతులు, మరి ముఖ్యంగా నల్గొండ రైతులు మరి రైతు భరోసా లేదు, బోనస్ లేదని బాధపడతా ఉంటే నువ్వు సంవత్సర సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు? ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. మరి మహిళలు 2500 రూపాయలు నువ్వు ఏదైతే వారికి ఇస్తా అని చెప్పినవో, స్కూటీలు ఏవైతే ఇస్తానవో మరి ఇవ్వనందుకు నువ్వు సంబరాలు చేసుకుంటున్నావా రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఏదైతే వృద్ధులకి 4000 పెన్షన్లు అని చెప్పినవో మరి నువ్వు అది ఇవ్వనందుకు ఈరోజు నువ్వు సంబరాలు చేసుకుంటా ఉన్నావా? మరి యువతకి ఏదైతే 5 లక్షల కార్డు ఏదైతే నువ్వు ప్రామిస్ చేసినావో అది ఇవ్వనందుకు నువ్వు ఈరోజు నల్గొండకు వచ్చి ఈ సంబరాల్లో పాల్గొంటా ఉన్నావా? ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు 20-30 ఏళ్ళ అధికారం అనుభవించి 2 సార్లు మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిగ్గుచేటు. నువ్వు నీ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఈ యొక్క ప్రెస్ సమావేశంలో ఇద్దరిని రేవంత్ రెడ్డి గారిని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను చెబుతా ఉన్నాను, మీరు నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో మీరు వచ్చి మీరు ముక్కు నేలకి రాసి నల్గొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మీరు చేసుకోవాల్సింది సంబరాలు కాదు, మీరు నల్గొండకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఏవైతే మీరు అబద్ధాలు, ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిండ్రో అది మీరు నెరవేర్చినందుకు మీరు సిగ్గుతోని మీరు తల వంచుకోవాలి. కానీ ఈ యొక్క ప్రజా ఉత్సవాలు ఏవైతే చేస్తున్నారో తెలంగాణ ప్రజలు, మా నల్గొండ ప్రజలు అస్సలే సంతోషంగా లేరు. వారు చాలా బాధపడుతూ ఉన్నారు. మనకు తెలుసు ఐటీ హబ్, దాంట్లో ఉద్యోగాలే లేవు. బతాయి మార్కెట్, మరి దాని పరిస్థితి ఏందో మనకు తెలుసు. గ్రీన్ ఛానల్లో పెట్టినటువంటి ఎస్ఎల్బీసీ సంగతి ఏమైంది? రేపు వచ్చి ఫైనల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఏదైతే డేట్ రేపిస్తారో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా అని చెప్పి, మరి ఆ డేట్ నాడు ఎస్ఎల్బీసీ పూర్తి కాకపోతే గాడిద మీద నువ్వు నీ సహచర మంత్రులందరూ కూడా ఊరేగడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఎన్నిసార్లు మాటలు చెప్తారు, ఎన్నిసార్లు మాటలు తప్పుతా ఉన్నారో ఈరోజు తెలంగాణ ప్రజలతో పాటు నల్గొండ ప్రజలందరూ కూడా మరి వారు ఆల్రెడీ నోట్ చేసుకుంటా ఉన్నారు. మీకు కాలం చెల్లుబాటు అయిపోయింది. మీరు పూర్తిగా అన్నటువంటి బ్రాహ్మణ వెళ్ళని ప్రాజెక్టులు అసలు ఇంతవరకు భూసేకరణే జరగలేదు. దానికి ప్రారంభోత్సవం అట. ఎస్ఎల్బీసీలో మొత్తం హరితహారంలో ఉన్న చెట్లని తీసేసింది ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడని చెప్పి. నేను నల్గొండ జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మీరు మహిళలు చీపురు కట్టలతోని, వృద్ధులు మీరందరూ కూడా చెప్పులతోని తరిమి కొట్టాలి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ యొక్క జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా. వీళ్ళు ఇంకొకసారి ఈ యొక్క అబద్ధాలటువంటి హామీలు ఇచ్చి మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయకుండా ఉండాలంటే మనం వాళ్ళందరికీ కూడా గట్టి గుణపాఠం తెలపాల్సిందిగా ఈ యొక్క ప్రెస్ సమావేశంలో నేను ఈ ప్రెస్ ముఖంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కోరుతా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిజంగా నీకు చేతనైతే ముఖ్యమంత్రి నువ్వు దగ్గరని భావిస్తే ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా రేపు స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ఇది ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే రాజగోపాల్కి మంత్రి పదవి ఇప్పించుకోవడం కోసం ఇదంతా ఆయన పిలుచుకొస్తుర్రు. ఎన్నికలప్పుడు రాని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వస్తుండంటే వీళ్ళే పిలుస్తూ ఉన్నారు. అప్పుడేం తిట్టిర్రు, ఇప్పుడు పిలుస్తున్నారు అంటే తమ్మునికి మంత్రి పదవి కోసమే పిలుస్తున్నారు అనుకుంటున్నారు. కాబట్టి నిజంగా నీకేమన్నా ఉంటే రేపు తప్పకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద కానీ, సొరంగ మార్గం మీద కానీ, ఇండస్ట్రీ మీద కానీ స్పష్టమైన హామీ ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వెంకటరెడ్డికి.